డీటెయిల్ చూస్తే ఇవాళ సాయంత్రం విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్ర జరగనుంది. భారత సైనికులకు సంఘీభావంగా ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు యాత్ర జరగనుంది. ఈ యాత్రలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొనున్నారు. ఇప్పటికే తిరంగా యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఏదైతే దేశ సరిహద్దులో పాకిస్తాన్ తో చేస్తున్న యుద్ధంలో భాగంగా అక్కడ త్రివిధ దళాలు కూడా పోరాడుతున్నాయి. ఇందులో భాగంగా సైనికులకు మద్దతుగా కూడా దేశవ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కూటమి పార్టీల ఆధ్వర్యంలో కూడా భారత సైనికులకు సంఘీభావంగా ఈరోజు విజయవాడలో కూడా ఒక తిరంగా యాత్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కూడా మొత్తం పార్టీలను కూడా అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం విజయవాడలోని సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ కూడా తిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈరోజు జరిగే ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నేతలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇప్పటికే ఈ తిరంగా ర్యాలీ కోసం ప్రభుత్వం తరఫున కావచ్చు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్ అలాగే సత్యకుమార్ యాదవ్ అలాగే బీజేపీ నేత రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్తో పాటు ఇతర నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఈ తిరంగా ర్యాలీకి భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం విజయవాడ నగరం అంతా కూడా జాతీయ పథకాలతో సుందరంగా అలంకరించారు. ఇప్పటికే సాయంత్రం 5 గంటల నుంచి కూడా మొత్తం విజయవాడలోని బెంజర్కి నుంచి బస్టాండ్ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తారు. పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ త్రివర్ణ పథకాల చిహ్నాల ఏర్పాటుతో మొత్తం నగరం అంతా కూడా కొత్త శోభను సంతరించుకుంది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతం నుంచి 8 గంటల వరకు అంతే కూడా ఈ ర్యాలీ తిరంగా ర్యాలీ కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనడం కూడా ఈ కార్యక్రమం రూపొందించారు. మొత్తం చూసుకున్నప్పుడు సైనికులకు దేశ సైనికులకు మద్దతుగా చేస్తున్న ఈ తిరంగా ర్యాలీకి ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర బీజేపీ నేతలు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.